అందరికీ నమస్కారం అండి. ప్రతి నెలలో కూడా మనకి 2 ఏకాదశులని వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలోను, మరొకటి బహుళపక్షంలోను. 2025 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. మరి ఈ నిర్జల ఏకాదశి రోజున చేయవలసిన పూజ, విధి విధానము, అలాగే ఉపవాసం ఎలా ఉండాలి? ప్రతి నెలలో వచ్చే ఏకాదశి అయినప్పటికీ కూడా నిర్జల ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. నిర్జల ఏకాదశి రోజున ఉండవలసిన ఉపవాసం చాలా కఠినమైనది. మనలో చాలామంది ఇన్ని ఏకాదశులు మేము స్వామివారికి ఉపవాసం ఉండి పూజలు చేస్తాం అనుకున్న వారందరూ కూడా ఈ నిర్జల ఏకాదశిని కూడా ఆచరిస్తూ ఉంటారు. లేదా మామూలుగా స్వామి అమ్మవార్లను కూడా పూజ అనేది చేయవచ్చు. ఇంతటి కఠినమైన నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, పారణ సమయం ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలియచేస్తానండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మరి ఈ ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే, జ్యేష్ఠ మాసంలో ఏకాదశి తిథి జూన్ 6వ తారీఖు తెల్లవారుజామున 2:15 నుంచి ప్రారంభమై మరుసటి రోజు అనగా జూన్ 7వ తారీఖు ఉదయం 4:47 వరకు ఉందండి. ఉదయం వేళ తిథి ప్రకారంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 6వ తారీఖున పాటించవలసి ఉంటుంది. శుక్రవారంతో కూడిన ఏకాదశి చాలా విశేషమైనది. లక్ష్మీదేవి అమ్మవారికి మనం శుక్రవారం వేళ చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. అందులోని ఏకాదశి స్వామివారికి ఎంతో విశేషమైన రోజు. స్వామివారికి ఇష్టమైన తిథిలో శుక్రవారం కలిసి రావడం, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ఒక విశేషమైన రోజుగా పరిగణిస్తూ ఈ రోజున అందరూ కూడా నిర్జల ఏకాదశి పూజా వ్రతాన్ని ఆచరించండి. మీరు ఈ పూజా వ్రతాన్ని దేవుని మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. స్వామి అమ్మవారిని పూజించే ముందుగా ఇంటిని, పూజా గదిని శుభ్రపరచుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలి. ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చే విధంగా ఉండాలి. ఈ రోజున స్వామివారిని పూజించేటప్పుడు తులసి దళాలు మాలగా వేయటం, లేదా అష్టోత్తరం చదివినప్పుడైనా, విష్ణు సహస్రనామం చదివినప్పుడైనా స్వామివారికి తులసి దళం ఒక్కటైనా సమర్పించి పూజించడం చాలా ముఖ్యం. ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటమైనా, లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటమైనా సరే పూజలు పెట్టి పూజ అనేది చేయవచ్చండి. మీ దగ్గర స్వామివారి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉంటే స్వామి అమ్మవారికి ఈరోజున అభిషేకించండి. అలాగే స్వామివారి పాదాలు ఉన్నా సరే పూజలు పెట్టుకోండి. ఈరోజు శంకుచక్ర దీపాలు వెలిగించడం లేదా పిండి దీపారాధన చేయడం చాలా మంచిది. పిండి దీపాలు 2, 5, 7, 9, 11 అంటూ ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించవచ్చు. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి అయినప్పటికీ కూడా నిర్జల ఏకాదశి చాలా ప్రాముఖ్యత చెందినది. నిర్జల ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఈరోజు ఉపవాసం, రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తూ ఉంటారు. ఏకాదశి పేరులోనే ఉంది కదండి నిర్జల ఏకాదశి అని. కనుకనే ఈ ఏకాదశి రోజున నీళ్ళు అనేది తాగరండి. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశిని అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఏ రోజు పాటించాలి అంటే 2025 సంవత్సరంలో జూన్ 6వ తారీఖు శుక్రవారం వేళ నిర్జల ఏకాదశి నియమాలు పాటించాలండి. ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండవచ్చండి. లేదంటే మామూలుగా పూజ చేసుకుంటాం అనుకున్నా సరే ఈ విధంగానూ చేసుకోవచ్చు. సంవత్సరంలోని 24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా చెప్పబడిందండి. విష్ణువుకి అంకితం చేయబడిన ఈ ఉపవాసంలో రోజంతా కూడా ఆహారం, నీరు లేకుండా ఉండవలసి ఉంటుంది. ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తికి అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్యం పొందుతారని కూడా చెప్తూ ఉన్నాయి మన పురాణాలు. దీనిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని కూడా చెప్తూ ఉంటారండి. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో పూజించి ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతూ ఉంది మన పురాణాలు. నిర్జల ఏకాదశిలో పూజించే విధానం. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండడానికి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులను ధరించి సూర్య భగవానుకి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత భక్తితో శ్రీ మహావిష్ణువుకి జలాభిషేకం కానీ, లేదా గంగాజలంతో స్వామివారికి, లేదా పంచామృతాలతో కానీ అభిషేకం అనేది చేయాలి. ఇంకా స్వామివారికి ఈ రోజున పసుపు, చందనం, పసుపు పువ్వులను స్వామివారికి సమర్పించండి. లేదా ఏ పువ్వులన్నా సరే స్వామివారి పూజ అనేది చేయవచ్చండి. పూజ చేసే స్థలంలో తులసి మొక్క దగ్గర కానీ నెయ్యి దీపం అనేది వెలిగించండి. ఆ శ్రీ మహావిష్ణువుకు ఒక్క తులసి దళం సమర్పించినా చాలండి, ఎంతో ప్రీతి చెందుతారు. అయితే ఈ రోజున అమ్మవారుగా భావిస్తున్నట్టు తులసమ్మవారు కూడా ఈ రోజున స్వామివారి కోసం ఉపవాసం ఉండి పూజ అనేది చేస్తూ ఉంటారండి.
ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్కను మొక్కగా కాకుండా తులసమ్మ అని మనం పిలుస్తూ ఉంటాము. కాబట్టి సాక్షాత్ ఆ తులసమ్మ వారు కూడా స్వామివారి కోసం ఉపవాసం ఉండి ఈ రోజున పూజని చేస్తూ ఉంటారు. ఒక మొక్కకి ఆధారం, ఆహారం నీరే కదండి. కాబట్టి నీరును కనుక ఈ రోజున తులసి కోటలో పోసినట్లయితే అమ్మవారి యొక్క ఉపవాసం అనేది విరమించినట్లే అవుతుందండి. కాబట్టి ఈ రోజున తులసి కోటలో నీరు అనేది పోయకూడదు. పక్కనే మీరు రోజు ఏ లోటాతో అయితే నీళ్లు పోస్తూ ఉంటారో గిన్నెతో అయినా సరే తులసి కోట పక్కనే పెట్టి ఉంచాలండి. అంతేగాని ఈ రోజున తులసి కోటలో నీరు అనేది పోయకూడదు. ఈరోజు స్వామి అమ్మవారిని ఉపవసించి పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. నిర్జల ఏకాదశి ఉపవాస కథను చదివి రాత్రి దీపదానం చేసి విష్ణువుని దర్శిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ముఖ్యంగా అసలు ఉపవాసం ఎలా ఉండాలండి, ఇంత కఠినమైన ఉపవాసాన్ని మేము ఏ విధంగా ఉండాలి అనే విషయం మీ అందరికి తెలియచేస్తానండి. అయితే నిర్జల ఏకాదశికి ముందు రోజున దశపాపహర దశమి. జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ దశపాపహర దశమి రోజు నుంచి ఉపవాసం అనేది మొదలుపెట్టుకొని నిర్జల ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు దశమి గడియలు వచ్చిన తర్వాత స్వామివారిని పూజించి ఆ తర్వాత ఉపవాసం అనేది విరమించాలి. ఈ విధంగా ఉపవాసం అనేది ఉండాలి. అయితే ఈ రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం చలిమిడి, వడపప్పు, పానకం, పాలతో చేసిన నైవేద్యం, పండ్లు ఇవి ఏమైనా సరే నైవేద్యంగా నివేదన చేయవచ్చు. ఈ రోజున అమ్మవారిని కూడా మనం ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి ఈ రోజున తాంబూలం ఇవ్వండి, అలాగే టెంకాయ కొట్టండి, దీపదోప నైవేద్యాలు సమర్పించండి. ప్రతి పూజా వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నట్లే అలాగే నిర్జల ఏకాదశి పూజా విధానికి కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. అవేమిటి అంటే ఇంట్లో విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, ఇల్లుని శుచి శుభ్రతతో ఉంచాలి, అలాగే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, భార్యాభర్తలు గొడవలు పడకూడదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకూడదు, పిల్లలను తిట్టరాదు, కొట్టరాదు, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. మరి ఈ రోజున ఉపవాసం ఉన్నాం కదండి, పాలు నీళ్లు కూడా తీసుకోకూడదని అంటున్నారు. మరి ఎలా ఉండాలి అంటే మరి నిర్జల ఏకాదశి రోజున జలం అనేది ఆహారంగా తీసుకోకూడదు అని ఒక నియమం ఉంది. కాబట్టి ఈ రోజున జలం అనేది అసలు స్వీకరించకూడదండి. అందుకే అన్నారేమో కఠినమైన ఉపవాసం అని. కాబట్టి ఉండగలిగితే ఉండండి, లేదా భగవంతుడే ఉన్నారు అని చెప్పి నమస్కరించుకుంటూ పూజా వ్రతాన్ని ఆచరించండి. ఉపవాస పారణ సమయం అంటే విరమణ సమయాన్ని పారణ సమయం అని అంటారండి. మరి ఈ పారణ సమయం ఏమిటి అంటే నిర్జల ఏకాదశి రోజున ఉపవాస విరమణ మరుసటి రోజు అంటే జూన్ 7వ తారీఖు నాడు విరమణ సమయం అనేది మధ్యాహ్నం 1:44 నుంచి సాయంత్రం 4:31 వరకు విరమణ సమయం అనేది ఉందండి. కాబట్టి ఈ మధ్యలోనే మీరు భోజనం అనేది చేయాలి, నీరును కూడా తీసుకోవచ్చు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా కూడా ఏకాదశి ఉపవాసాలు చేసినటువంటి ఫలితం అయితే ఉంటుందట. ఈ రోజున కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయండి. ఈ విధంగా గురువారం సాయంత్రం వేళ నుంచి ఉపవాసం ఉండి శుక్రవారం పూర్తిగా స్వామి అమ్మవార్లను ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించి శనివారం ఉదయం వేళ కూడా స్వామి అమ్మవారిని పూజించి అప్పుడు ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఒకవేళ మీరు సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూజాపీఠను శుక్రవారం వేళ కదపమండి. కాబట్టి మీరు శుక్రవారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించి శనివారం ఉదయం వేళ కూడా స్వామివారి అమ్మవార్లను పూజించి ఆ తర్వాత స్వామివారికి పండు పాలు మీ శక్తి కొలది ఏమైనా నైవేద్యంగా పెట్టి అప్పుడు పూజాపీఠను కదపాలండి. దీపం ఉండగానే కదపాలి. దీపం ఉండగానే కదిపిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపు దీపం గగనమైన తర్వాత అప్పుడు పూజాపీఠను కదిపి తీయవలసి ఉంటుందండి. మేము పూజా మందిరం పూజ చేసుకున్నామండి. మరి మీ ఇక్కడ పూజాపీఠను కదపాలా అంటే పూజా మందిరం పూజ చేసిన ఎవరూ కూడా పూజాపీఠను కదపాలని నియమం అయితే లేదండి. నిత్య పూజా మందిరంలోనే స్వామి అమ్మవారిని పూజిస్తూ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించండి. తప్పకుండా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఉపవాసం ఉన్నవారైతే మాత్రం తప్పనిసరిగా ఈ రోజున సద్బ్రాహ్మణుడికి మీ శక్తి కొలది వారి కుటుంబం అంతా భోజనం చేయడానికి కావలసినట్టు స్వయంపాక దానం చేయండి. లేదా ఒక్క పూట భోజనం చేయడానికి ఒక బ్రాహ్మణుడికి కావలసినటువంటి స్వయంపాక దానం చేసినా సరే స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు ఉపవాస దీక్ష విరమించిన తరువాత ఇలా ఈ విధంగా చేయాలండి. గుడికి వెళ్ళి స్వామి అమ్మను దర్శించుకొని స్వయంపాక దానం ఇచ్చి కాళ్ళకు నమస్కరించుకొని ఆ తర్వాత ఉపవాస విరమణ అనేది ఇంటికి వచ్చిన తర్వాత చేయండి. మరి పూజలో పెట్టినటువంటి పిండి దీపాలు ఏం చేయాలి అని అంటే ఈ పిండి దీపాల్లో ఒక పిండి దీపం తీసుకుని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. మరొక పిండి దీపం లేదా ఎక్కువ పిండి దీపాలు ఉన్నాయనుకోండి ఆ పిండి దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టండి. లేదా
ఏదైనా జీవరాశులకు ఆహారంగా వదిలేసేయండి, లేదా పారే నదిలో వేయవచ్చండి. ఏకాదశి వ్రతం ఆచరించడానికి ఎటువంటి ఆచారము అవసరం లేదండి. అంటే ఆనవాయితీతో పని లేదు, ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఈ నిర్జల ఏకాదశి రోజున ఎవరు ఉపవాసం ఉండాలి, ఎవరు ఉపవాసం ఉండకూడదు అని అంటే, ఎవరు ఉపవాసం ఉండకూడదు, బాగా చిన్నపిల్లలు, అలాగే బాగా పెద్దవాళ్ళు, ఇంకా గర్భిణీ స్త్రీలు, ఏటి సూతకంలో ఉన్నవారు, అలాగే పీరియడ్ టైంలో ఉన్నవారు ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఉండకూడదు. మరి ఎవరు ఉపవాసం ఉండాలి అని అంటే, స్వామి అమ్మవారిని ఈ రోజున ఉపవాసం ఉండి మేము పూజిస్తాం అని అనుకున్నవారు ఉపవాసం ఉండాలండి. అలాగే ఈరోజు పాటించవలసిన నియమాలలో ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళడం కుదరలేదనుకోండి, ఇంట్లోనే స్వామి అమ్మవారిని పూజించి నమస్కరించుకుని ఆ తర్వాత ఉపవాస పారణం అనేది చేయవచ్చండి. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా స్వయంపాక దానం చేస్తే మంచిది, లేదా మీ శక్తి కొలది కొంతమందికి అన్నదానం చేసినా మంచిదేనండి. భక్తితో పూజించే ప్రతి భక్తుల యొక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మీరు అనుకున్న సంకల్పం కూడా త్వరలోనే నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.